సమస్త శత్రువులను అణచివేసి ఆపోజిషన్లో మనుషులకు తల వణుకునే రీతిగా ఆశీర్వదించి దీవించండి. మనుషులు బిడ్డలను ఆశీర్వదించండి, బిడ్డలను తనని దీవించండి, బిడ్డలను తనని పోషించండి. మీరు తనని కుటుంబానికి మీరు అగ్ని పాత్రవేయండి, అగ్ని కష్టవేయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఏది కూడా క్రియేట్ కావడానికి వీలదయ్యా. క్రియేట్ చేస్తున్న ప్రతి ఒక్క ఎనిమి యొక్క ప్లాన్ ని ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాం. ఇప్పుడే విడుదల ఇచ్చేయండి, ఇప్పుడే విడుదల ఇచ్చేయండి నా దేవా, ఇప్పుడే విడుదల ఇచ్చేయండి, ఇప్పుడే విడుదల ఇచ్చేయండి. In the name of Jesus, in the name of Jesus. చనిపోయే రీతిగా ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్క చీకటి పనిచేస్తున్నాం. బిడ్డ శరీరం మీద మరణం అనేది ఉండడానికి వీల్లేదు. ఈ శరీరంలో మరణం అనేది ఆకలి శత్రువైన ఉపాధిని ఇప్పుడే పాపంలో పనిచేస్తున్నాను. గాయాలన్నింటినీ కూడా ఆగిపోయిన స్వస్థత శీఘ్రముగా ఆశీర్వదించండి. మీరు ఆశీర్వాదకరంగా ఉంచాలయ్యా. ప్రతి తెగులుని కొట్టివేయండి యేసుక్రీస్తు నామములో. భయపెడుతున్న ప్రతి ఒక్క నామమైన శక్తిని భయపరిచి బంధించండి నా దేవా. లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా ఎవరు కూడా వీరిని భయపెట్టడానికి వీల్లేదు. ఎటువంటి అపవాది క్రియలు మీద పరీక్షడానికి వీల్లేదు. ప్రతి శోధన, ప్రతి సమస్యలన్నిటి కూడా జయించే రీతిగా ఇది బలము బిడ్డలకు దయచేయండి. ఇది బాహుబలము చేత ఆశీర్వదించండి, దీవించండి నా దేవా. వీరి కుటుంబం మీద ఈ ఆశీర్వాదాన్ని వెంటగా మీరు కుమ్మరించుకుంటూ ప్రార్థిస్తున్నాను. మీరు సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమంటూ ఏది లేదయ్యా. ప్రతిదీ పరిస్థితులను మార్చివేసి మంచి ఆరోగ్యాలని వీరికి వీరి కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వ సమృద్ధి, సంతోష, ఆరోగ్యము, నెమ్మది, శాంతిని వీరికి వీరి కుటుంబాలకు దయచేయండి. వీరి రక్తంలో వీరిని సీలేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.